రంజాన్ పండుగ సందర్భంగా డిప్యూటీ మేయర్ షేక్ సజీల్ ఆధ్వర్యంలో మాయా బజార్లోని తన నివాసం వద్ద పేద ప్రజలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలోని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండాలని అల్లాను ప్రార్థించానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీఠం వేసిందన్నారు. గత 5 సంవత్సరాలు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. ఈరోజు పవిత్రమైన రంజాన్ మాసం పూర్తయిన సందర్భంగా అంటే మా ఈదుల్ ఫితర్ అనే కార్యక్రమానికి ఈరోజు మా నాన్నగారి సహాయ సహకారంతో మరియు హస్బెండ్ డాక్టర్ దరియా హుసేన్ గారు మరియు నాన్నగారి ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఈ యొక్క రంజాన్ తోఫా అనే పేదవారికి 500 శారీస్ని పంచేయటం జరుగుతుంది. ఎందుకంటే రంజాన్ అంటేనే ఒక పవిత్రమైన నెల మరియు పేదవారికి సహనం, దానం, కరుణ, ఆప్యాయత, పేదవాళ్ళకి ఒకరి సహాయం చేయటం అంటే పేదవారి కోసం ప్రతి ఒక్క మంచి పని చేస్తే అల్లా దగ్గర ప్రతి ఒక్క ఆశీస్సులు కానివ్వండి, ఆయన అడుగుజాడల్లో మేమందరం నడవడానికి ఇదొక మా రంజాన్ ప్రతీక అని తెలియజేస్తూ, అలాగే ఒక రంజాన్ నెల ఈదుల్ ఫితర్ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకి మరియు గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాల్లో ఉన్నారని నేను అల్లాని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఎలాగైతే కూటమి ప్రభుత్వం ఈ యొక్క 1.5 ఇయర్ ఇటు సంక్షేమం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా నేను దువా చేస్తున్నాను. ప్రజలకి మంచి చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క రంజాన్ తోఫా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మరియు మన కూటమి ప్రభుత్వం అంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడానికి కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా రాజకీయాల్లో ఇలాగే సేవ చేస్తూ ప్రజల ముందు ఉంటానని, ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా నేను ప్రజలకి అందుబాటులో ఉన్నాను. రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి మరియు ఎంపీ గారికి, ఇక్కడ మన బెస్ట్ ఎమ్మెల్యే గల్ల మాధవి గారికి, మిగతా నాయకులకి, చైర్మన్స్కి మరియు ముఖ్యంగా మన మేయర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను.